ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పెదవుల వల్ని దోషము అపాయకరమైన ఊరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. భక్తుడి విధంగా అంటున్నాడు, బుద్ధిహీనుని పెదవులు కలామునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వెయ్యును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజనములు, అవి లోకడుపునకులకే దిగిపోవును. సహోదరి సహోదరులారా, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిలు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. సహోదరి సహోదరులారా, భక్తులను శోధన నుండి తప్పించుటకును దుర్నీతిపరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుకొనుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభు పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారం, వధుకు సిద్ధమైన గొర్రెలమును ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరేదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేడవని రూఢిగా నమ్ముచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల కుయుక్తితోనూ గాలి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగడగొట్టబడిన వారమైనటుండగా ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పెదవుల వలన దోషను అపాయకరమైన ఊరని, నీతిమంతుడు ఆపదను తప్పించుకునని నీవు సెలవిచ్చావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము మృదువైన మాట తీరు కలిగి ఉంటూ మనోహరమైన జ్ఞానాంశములను పలికే వారముగా ఉంటకు సహాయము దయచేయమని, కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నీవే మమ్మల్ని తప్పించమని, మేమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనటుండగా ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు నీ వలె ఉండుటకు మేము అన్ని విషయంలోనూ ఎదుగులాగున కృప చూపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.